పర్వదినం సందర్భంగా శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయంలో శ్రీ సూర్య భగవానునికి ప్రత్యేక పూజల అనంతరం ప్రత్యేక పల్లకి సేవ నిర్వహించారు. తదనంతరం అమృత నిర్గుండి కాషాయం ఉచిత వితరణ చేశారు. అనంతరం సూర్య భగవాన్కు భక్తులు ముడుపులు కట్టారు. ఈ కార్యక్రమంలో ఫౌండర్ మరియు చైర్మన్ డాక్టర్ వడ్లగట్ట రాజన్న, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉడ్నాల శ్రీనివాస్, డాక్టర్ ధనంజయ్, సహాయ కోశాధికారి గోపి స్వాతి, కోటగిరి శ్రీనివాస్, భారతాల రాజసాగర్, వేముల రాజేష్, హరీష్, యాంసాని శంకరయ్య, కొక్కో తిరుపతి, రేగొండ సత్యనారాయణ, మహేందర్, సంధ్యారాణి, అర్చకులు నరేష్ తదితరులు పాల్గొన్నారు. Right. తర్వాత తిరగండి. జై శ్రీమన్నారాయణ. ఇక్కడ కూడా త్రికూట ఆలయంలో మరి శ్రీ సూర్య ధన్వంతరి ధనలక్ష్మి మాతలు కొలు ఉండడం మన అదృష్టము. అలాగే అది జగిత్యాల ఉండడం కూడా మన జగిత్యాల ప్రజలు చేసుకున్నటువంటి పుణ్యం. అందరూ కూడా మరి
ఈ స్వామివారిని దర్శించుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ప్రతి ఆదివారము సూర్యుని పల్లకి సేవ ఉంటుంది, సూర్యస్వామివారి పల్లకి సేవ ఉంటుంది. అనంతరం స్వామివారి నక్షత్రారతి కూడా ఉంటుంది. తదనంతరం అమృత నిర్గుండి కషాయ వితరణ కూడా ఉంటుంది. అలాగే ప్రతి శుక్రవారం కూడా మాతా ధనలక్ష్మీదేవి సన్నిధిలో కుంకుమార్చన పూజలు కూడా ఘనంగా జరుగుతాయి. అలాగే భక్తులు కూడా సంఖ్యలో పాల్గొంటున్నారు. మాతలు కూడా చాలా బాగా వస్తున్నారు. అలాగే మీరు కూడా వచ్చి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. ఓం నమో భగవతే ధన్వంతరియే నమః. ఈరోజు మనం జగిత్యాలలో ఉన్నటువంటి చింతకుంట సమీపంలో ఉన్న శ్రీ సూర్యనారాయణ ధనలక్ష్మి సమేత ధన్వంతరి దేవాలయంలో ఉన్నాము. ఈ ధన్వంతరి దేవస్థానానికి మొదటి నుండి ఉన్నటువంటి వారితోటి మనము వారి వివరాలన్నీ సేకరిద్దాం. ఇక్కడ మొదటి నుంచి ఉన్నటువంటి ఈ దేవస్థాన ఫౌండర్ గారైనటువంటి డాక్టర్ రాజన్న గారు గతంలో మాట్లాడారు, మనతోటి కొన్ని వివరాలు ఇచ్చారు మనకు. అదేవిధంగా డాక్టర్ రాజన్న గారితో పాటుగా మొదటి నుంచి ఉన్నటువంటి డాక్టర్ ధనంజయ డాక్టర్ గారి మాటల్లో మొదటి నుంచి వారు ఈ స్థితికి, దేవస్థాన స్థితికి రావడానికి కారణం ఏంటనేది వారి మాటల్లోనే మనం విందాం. జై ధన్వంతరి. ధన్వంతరి దేవాలయం మన భారతదేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా జగిత్యాల పట్టణంలో ధన్వంతరి దేవాలయంతో పాటు సూర్యనారాయణ స్వామి, ధనలక్ష్మి మాత ఆలయంలో ఈ త్రిమూర్తులు వెలిసినటువంటి అద్భుతమైన దేవాలయం ఈ ధన్వంతరి దేవాలయం. ఇందులో ఆయుర్వేదాన్ని సమాజానికి అందించాలనే ఒక సత్సంకల్పంతో ఈ 108 పిల్లలతో ఈ దేవాలయ నిర్మాణం జరిగింది. ఈ 108 పిల్లల లోపల ప్రతి పిల్లలకి 4 వైపులా ధన్వంతరికి ఆయుర్వేద వైద్యానికి సంబంధించిన ఫార్ములాస్ అంతా కూడా ఇందులో నిక్షిప్తం చేయబడింది. కాబట్టి ఈ దేవాలయానికి వస్తే ఆధ్యాత్మికత చింతనతో పాటు ఆయుర్వేదము, ఆహ్లాదము ఈ 3 ఈ దేవాలయం వద్ద లభిస్తాయి. అందరికీ అందరి ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని వేడుకుంటూ ఈ దేవాలయానికి వచ్చిన వారందరూ ఇప్పుడు ఈ మధ్యన ముడుపులు చెల్లింపులు కార్యక్రమం చేస్తున్నారు. ఈ ముడుపులు చేసిన వారికి ఎన్నో అద్భుతమైన ఫలితాలు వచ్చి స్వామివారి సన్నిధికి చేరుకుంటున్నారు. కాబట్టి ప్రజలంతా ఈ దేవాలయానికి విచ్చేసి వారి వారి కోరికలు నెరవేర్చుకోవాలని ఆశిస్తూ ధన్యవాదములు సార్. అదేవిధంగా ఇటీవల నిర్మించినటువంటి ఈ దేవస్థానానికి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏమంటే, ప్రతి పర్వదినాన ప్రత్యేక కార్యక్రమం. ఈ ధనలక్ష్మి మాతకు సంబంధించి, ధన్వంతరి స్వామికి సంబంధించి, సూర్య భగవానుడికి సంబంధించిన ప్రతి కార్యక్రమం దేవస్థానంలో నిర్వహిస్తున్నాం. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు ఏంటంటే, ప్రతి శుక్రవారం కుంకుమ పూజలు, ఎలాంటి రుసుము లేకుండా పూజా ద్రవ్యాల్ని మేమే అందిస్తూ ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేస్తున్నాం. తర్వాత ప్రతి ఆదివారం సత్సంగము, పల్లకి సేవ, అమృత నిర్గుండి కషాయం, సర్వరోగ నివారణి కషాయాన్ని ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొత్తగా ఏర్పాటు చేసిన ముడుపులు చెల్లించుట అనేటువంటిది కేవలం 116 రూపాయలే చెల్లించండి, పూజా ద్రవ్యాలు మేమే ఇస్తాం. చాలామంది వారి వారి కోరికల్ని అమ్మవారికి, స్వామివారికి నివేదించారు. వారి కోరికలు నెరవేరాయి. వారు ధన్యవాదములు ఈ టెంపుల్కి తెలియజేశారు. అదేవిధంగా భక్తులందరూ వచ్చి వారి వారి కోరికలను నివేదించి విజయవంతం చేసుకోగలరని కోరుచున్నాం. అదేవిధంగా మరొక భక్తుడు, తరచుగా రెగ్యులర్గా వచ్చేటువంటి భక్తుడు తిరుపతి గారు ఇక్కడ ఉన్నారు. వారి మాటల్లో ఇందా టెంపుల్ గురించి. 29 నాడు, ఈ నెల 29 నాడు జరిగేటువంటి గురు పూజోత్సవం నాడు గురు పరంపరనే ఈ ఆయుర్వేద వైద్యం అని చెప్పచ్చు. ఇక్కడ ఈ దేవస్థానంలో గురువుల విగ్రహాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ విగ్రహాలకు గురు పూజోత్సవం చేద్దామనేటువంటి ఆలోచన ఈ దేవాలయ ఫౌండర్కు వచ్చింది. వారి మాటల్లో ఆ పూజోత్సవం రోజు చేసే కార్యక్రమాల్ని మనం విందాం. శ్రీ జై ధన్వంతరి నమః. ఈ దేవాలయం యొక్క ముఖ్య ఉద్దేశము ఆధ్యాత్మిక చింతన, ఆరోగ్య రక్షణ. ఆధ్యాత్మిక చింతన, ఆరోగ్య రక్షణ అంటే మనం ఆరోగ్యంగా ఉండాలి,
భగవంతుని చింతలో ఉండాలి. ఈ రెండే దీని యొక్క దేవాలయం యొక్క ముఖ్య ఉద్దేశం. కావున ఇక్కడ భగవంతుడు దర్శనం చేసుకోవాలి. ఆరోగ్యానికి సంబంధించిన సలహాలు కానీ ఇంకేమైనా కానీ మేము ఇక్కడ ఇస్తున్నాము, దాని గురించి ప్రచారం చేస్తున్నాము. ఈ దేవాలయం సంబంధించిన విషయంలో కూడా చాలా మేము ఇంట్రెస్ట్ కొద్దీ ఉన్నాము. ఇది మన భారతదేశంలో 2వ దేవాలయం. కేరళలో కానీ అక్కడక్కడ ఒకటి ఉండొచ్చు కానీ ఉన్నది, కానీ మన భారతదేశంలో 2వ దేవాలయం ధన్వంతరి దేవాలయం. ఇటు దేవాలయానికి చాలామంది భక్తులు సహకారం చేసిండ్రు. వారి సహకారంతోనే మేము ఇంత అభివృద్ధి చేయగలిగినాము. ఇదంతా మాది కృషి కాదు, ఇది ఒక భక్తుల కృషి. వాళ్ళ యొక్క అనుగ్రహంతోనే ఈ దేవాలయం జరిగింది. కాబట్టి ముందు దీన్ని భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి చేయాలనే ఉద్దేశం కొద్దీ మేము ఉన్నాము. కాబట్టి మీ అందరి సహకారాలు మీరు తప్పకుండా చేయగలరని మీ అందరినీ మేము ప్రార్థిస్తున్నాం. జై ధన్వంతరి. జగిత్యాల పట్టణ పరిసర గ్రామ ప్రజలకు నమస్కారాలు. ఈ సూర్య ధన్వంతరి టెంపుల్ అనేది నాకు ఒక 1 year నుండి పరిచయం. కానీ ఈ టెంపుల్ అనేది చాలా ప్రాముఖ్యత కూడుకున్నటువంటి టెంపుల్. ఇక్కడ దీక్ష రథసప్తమి రోజు దీక్షలు కూడా తీసుకోవడం జరుగుతుంది. నేను కూడా పోయినసారి ఇంతకుముందు రథసప్తమి రోజు దీక్ష తీసుకోవడం జరిగింది. ఆ దీక్ష తీసుకుంటే చాలా నాకు సంతోషం అనిపించింది. ఎందుకంటే నేను దీక్ష తీసుకున్న మొదటిసారి, కానీ చాలామంది అడిగారు ఇదేంది మీ డ్రెస్కి సంబంధించిన దీక్ష ఏదని చాలామందిని అడిగారు. నేను చెప్పినది సూర్య దీక్ష. దీని ద్వారా మనకు ఆరోగ్యపరంగా హెల్త్ పరంగా మనకి ఏ సమస్యలు ఉన్నా కానీ మనకు సూర్యభగవానుడే ఆది కారకుడు కాబట్టి, అన్నిటికీ మూల దైవం సూర్యభగవానుడే కాబట్టి మన అన్ని రకాలుగా ఏ సమస్యలు హెల్త్ పరంగా ముఖ్యంగా ఈ ధన్వంతరి దేవాలయమే కానీ టెంపుల్లో ఉన్నటువంటి సూర్యనారాయణ కానీ ధన్వంతరి దేవే కానీ ఈ హెల్త్ పరంగా మనకు చాలా ఏ సమస్యలు ఉన్నా కానీ సాల్వ్ అవ్వడానికి చాలా ప్రాముఖ్యత పొందింది. కాబట్టి ఇక్కడికి నేను రావడం జరుగుతుంది. ఈ ఆదివారం పల్లకి సేవ కార్యక్రమం కూడా ఉంటుంది. ఈ పల్లకి సేవ కార్యక్రమంలో కూడా అనేక మంది భక్తులు భజన కార్యక్రమాలు, దాంతోపాటుగా పల్లకి సేవ కూడా పాల్గొనడం జరుగుతుంది అందరూ. కావున జగిత్యాల పట్టణ పరిసర గ్రామ ప్రజలకు నేను ఒక విజ్ఞప్తి ఏం చేస్తున్నంటే, మీరు కూడా మీ దగ్గరలో ఉన్నటువంటి ఈ సూర్య ధన్వంతరి టెంపుల్కు విచ్చేసి మీ యొక్క దేవుని యొక్క కృపకు పాత్రలు కాగలరని మనవి. ధన్యవాదాలు. అలాగే మన ప్రధాన అర్చకులు గారి వాయిస్ మనం ఇప్పుడు విందాం.